వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీ ఎబ్సెట్ 2025 పేపర్స్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది? టుమారో ఎగ్జామ్స్ రాయబోయే స్టూడెంట్స్ సంబంధించి పేపర్ ఎలా ఉండొచ్చు, మీరు ఏం ప్రిపేర్ అవుతే ఎక్కువ మార్క్స్ యాడ్ అవుతాయి అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ముఖ్యంగా ఈరోజు పేపర్స్ మనకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతే నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్న స్టూడెంట్స్ అయినా ఎలా ప్రిపేర్ అవ్వాలని మీకు అర్థమవుతుంది. పేపర్ డిఫికల్టీ లెవెల్ చూస్తే కనుక మ్యాథ్స్ 2 షిఫ్ట్లలో కూడా స్టూడెంట్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేసిన ఫైనల్గా ఆన్సర్స్ అయితే రాలేదు. లెంతీగా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి అండ్ డిఫికల్టీ లెవెల్ కూడా కాస్త ఎక్కువగానే ఉంది. ఫిజిక్స్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ చాలామంది స్టూడెంట్స్ ట్రై చేశారు. 4 to 5 క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి ఫార్ములా బేస్డ్, మిగిలినవి మోడరేట్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ 8 క్వశ్చన్స్ వరకు టోటల్గా చూసుకుంటే ఆల్మోస్ట్ 13 క్వశ్చన్స్ అయితే ఈజీగా చేయగలిగారు. ఫిజిక్స్ విషయానికి వస్తే ఇంకా 13 అని చెప్తే మిగిలినవి ఉన్నాయన్నీ చేస్తారని కాదు, ఓన్లీ 13 వరకు చాలామంది స్టూడెంట్స్ చేయగలిగేలాగా ఉన్నాయి. కెమిస్ట్రీ మెయిన్గా కాన్సెప్ట్స్ చదువుకున్న స్టూడెంట్స్కే ఆన్సర్స్ చేయగలిగేలా ఉన్నారు. ఎవరైతే పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ ప్రాక్టీస్ ఎక్కువ చేశారో వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే ఉంది. మెయిన్గా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని సేమ్ ప్యాటర్న్ సేమ్ మోడల్ క్వశ్చన్స్ ఇచ్చారు. సో టుమారో ఎగ్జామ్స్ ఉన్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. మీరు చదివిన లిమిటెడ్ చాప్టర్స్ అయినా సరే కంపల్సరీగా ఆ చాప్టర్స్ యొక్క పీవైక్యూస్ చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి, మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా డిఫికల్టీ విషయానికి వస్తే కనుక ఈరోజు పేపర్స్ కంప్లీట్గా మనకు ఫుల్ డిఫికల్టీ పేపర్స్ అనేది ఇప్పుడే డిసైడ్ చేయలేం, ఎందుకంటే అన్ని షిఫ్ట్స్ కంప్లీట్ అవ్వాలి. యాజ్ ఆఫ్ నౌ లాస్ట్ ఇయర్ పేపర్స్తో కంపేర్ చేసుకుంటే కనుక ఈరోజు వచ్చిన పేపర్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ మోడరేట్ టు డిఫికల్టీగా ఉంది. ఈజీ పేపర్ కాదు, కంప్లీట్ డిఫికల్టీ పేపర్ కాదు, ఎందుకంటే కెమిస్ట్రీలో చాలామంది స్టూడెంట్స్ కాన్సెప్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ డైరెక్ట్గా రావడం వల్ల కెమిస్ట్రీ మార్క్స్ ఇంక్రీజ్ చేయడానికి స్కోప్ ఉంది. మ్యాథ్స్ యాజ్ యూజువల్ పేపర్స్ అయితే లాస్ట్ ఇయర్ పేపర్స్ లాగా క్వశ్చన్స్ ఎలా అయితే ఉన్నాయో అవే కంటిన్యూ అవుతున్నాయి. సేమ్ మోడల్, సేమ్ ప్యాటర్న్, సేమ్ డిఫికల్టీ లెవెల్. సో మ్యాథ్స్లో ఎవరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే ఆటోమేటిక్గా మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఫిజిక్స్ యాజ్ యూజువల్ మీరు ఎంత ట్రై చేసినా అన్నే మార్క్స్ వస్తాయి. ఇంకా ఫిజిక్స్ విషయంలో ఎంత కాంప్రమైజ్ అవ్వడం అంటే అంత బెస్ట్. మీరు ఎక్కడి వరకు సాల్వ్ చేయగలుగుతారనేది మ్యాక్సిమం మనకు కావాల్సిన మార్క్స్ టాప్ ర్యాంక్ రావాలన్నా బెస్ట్ కాలేజీలో రావాలన్నా మరీ 100+ స్కోర్ చేయాల్సిన అవసరం లేదు. మనకు మళ్ళీ ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ ఉంది కాబట్టి మీకు ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ ఆల్రెడీ 25కి 23, 24 వచ్చాయంటే కనుక మీరు ఒక 80 to 90 మార్క్స్ స్కోర్ చేయగలిగితే కన్ఫామ్గా మీకు టాప్ కాలేజ్ ఉంటుంది. అంతకంటే తక్కువ వచ్చినా ఉంటాయి, ఎందుకంటే మనకి ఏపీలో కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి వరి అవ్వాల్సిన అవసరం లేదు. పేపర్ డిఫికల్టీ లెవెల్ ఫైనల్గా అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత చూద్దాం. దాన్ని బేస్ చేసుకొని ఎవరికి నార్మలైజేషన్లో మార్క్స్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతాయనేది తెలుస్తుంది. ఇది కంప్లీట్ రివ్యూ. థ్యాంక్ యూ.